హాయ్, నా పేరు టాక్సిక్ కార్తీ. బేసిక్గా చాలామంది సైకో అని పిలుస్తూ ఉంటారు. నాకు తెగ బాధ అయిపోయింది. నేను రీసెంట్గా ఒక అమ్మాయిని ప్రేమించాను కాబట్టి సైకో అనే పేరుని టాక్సిక్గా మార్చుకున్నా. సో ఇప్పుడు నేను సైకో అని తెలిసిందనుకో నన్ను పోలీసు వాళ్ళు తీసుకొని జైలు వేస్తారు కదా. అందుకని నేను ఇప్పుడు నా సైకో అనే పేరుని టాక్సిక్గా మార్చు. సో నేనేం చేస్తా అంటే బేసిక్గా నా గర్ల్ ఫ్రెండ్ని రోజు ఫోన్ చేసి టార్చర్ పెడతా ఉంటా. ఆమెకు ఫోన్ చేయమంట, ఆమె లొకేషన్ పెట్టమంట, లేకపోతే ఆమె ఎక్కడుంది, ఎవరితో తిరుగుతుంది, ఏం చేస్తుంది, ఉన్నదా, పోయిందా, కక్కిందా, ఏం చేసింది అనేది నేను తెలుసుకుంటా ఉంటా. ఎందుకు అంటే ట్రస్ట్ ఇష్యూస్. ఏం చేస్తుంది, ఎక్కడ పోతుంది, జస్ట్ సింపుల్ సర్వే చేస్తా. దానికి ప్రతి ఒక్క టాక్సిక్, మీ బాయ్ ఫ్రెండ్ టాక్సిక్, నీ బాయ్ ఫ్రెండ్ టాక్సిక్. ఎందుకు నీకు సో దిస్ ఈజ్ మీ కార్తిక్. నా లైఫ్లోకి వెళ్దాం పదా. ఫోన్ చేద్దాం. ఎక్కడుంది? కట్ చేస్తుంది ఏంటి మళ్ళీ? హలో, కట్ చేస్తుంది ఏంటి? హలో, ఎన్నిసార్లు ఫోన్ చేయాలి నీకు? ఫోన్ లేపవా? ఎక్కడున్నాను? లొకేషన్ పెట్టు నాకు ఇప్పుడు, అర్జెంట్గా లొకేషన్ పెట్టు. భయం అనేది ఉండాలి రిలేషన్షిప్లా, లేకపోతే అమ్మాయిలు చేయి జారిపోతారు. వీళ్ళ ఫ్రెండ్ ఎక్కడ ఉందో ఫోన్ చేద్దాం. హలో, నీ ఫ్రెండ్ ఏంటి, ఎక్కడ ఉంది, ఏం చేస్తుంది? నువ్వు కూడా ఆమెతోనే ఉన్నావా? నువ్వేమని తీసుకెళ్ళినావా? ఇంత ధైర్యం నీకు? నీ బాయ్ ఫ్రెండ్కి చెప్తా, నీ సెకండ్ బాయ్ ఫ్రెండ్ చెప్తా. అమ్మ, నీకు ఒక్క బాయ్ ఫ్రెండ్ సరిపోడు, 2 బాయ్ ఫ్రెండ్లు కావాలా? మళ్ళీ కట్ చేస్తుంది ఏంటి? నువ్వు ఫస్ట్ నీ లొకేషన్ నాకు పెట్టు, నేను అక్కడికి వస్తున్నా. ఎవరితో మాట్లాడుతున్నావు, ఏం చేస్తున్నావు, తూగుతున్నావు నాకు తెలియాలి ఇప్పుడు. పెట్టు నాకు లొకేషన్. హలో, కట్ చేస్తావు. హలో ఫ్రెండ్స్ తో నేను బయటకు వచ్చా. అవునా, సరే ఒకసారి నువ్వు స్పీకర్ ఆన్ చేయి. చెప్తా. ఎవడరా వాడు ఎగురుతా నీ అమ్మ మైదా పిండి. నువ్వు నా గర్ల్ ఫ్రెండ్ కి లైన్ వేసినా లేకపోతే ఏమన్నా చేసినా మాకు ఇంటికి వచ్చి కొడతాను. అయ్యా, నువ్వేం చేస్తావు నాకు తెలియదు. నా గర్ల్ ఫ్రెండ్ ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోవాలి. నువ్వు వెంటనే నా గర్ల్ ఫ్రెండ్కి క్యాబ్ బుక్ చేసి ఆ రైడ్ డీటెయిల్స్ నాకు షేర్ చేయి. మీరెవ్వరు ఆమెతో పార్టీ చేసుకోవడానికి వీల్లేదో. హలో మళ్ళీ కట్. హలో, నువ్వు అడ్రస్ పెట్టకపోయినా నీ స్నాప్చాట్ లొకేషన్ నా ఫోన్లో మొన్న షేర్ చేసుకున్నా. నాకు తెలిసి నువ్వు ఎక్కడుంటావో అర్థమవుతుందా? యథావేసాలు వేసినావు అనుకో వచ్చి నరుకుతాను. స్నాప్చాట్లో చూపిస్తుందా ఎక్కడున్నావు నువ్వు? ఏదో కెఫే కాఫీ షాప్లో ఉన్నావు. నువ్వు అర్జెంటుగా ఇంటికి వెళ్ళలేదు అనుకోని నీ మమ్మీకి మీ నాన్నకి మన ఫోటోలు అన్నీ పంపించేస్తా. అర్థమవుతుందా? పో, ఇంటికి వెళ్ళిపో నువ్వు. మళ్ళీ కట్ చేసి హలో, బ్లాక్ చేసి. హలో, ఏంటి నీకు నాకన్నా మీ నాన్నమ్మ, మీ మమ్మీ, మీ తమ్ముడు నీకు ఎక్కువైందా? నువ్వు ఏం చేస్తావు నాకు తెలియదు. మీ నాన్నని, మీ తమ్ముడిని అందరినీ బ్లాక్ చేయను. ఫస్ట్ నువ్వు నాతో మాట్లాడాలి. నువ్వు హాస్టల్లో ఉన్నావు, నాతోనే మాట్లాడాలి. ఇంకెవరు వద్దు నీ లైఫ్లో, నేనే నీ లైఫ్. హలో, బయటికి వెళ్దాం మనం. అర్థమవుతుందా? బయటికి వెళ్దాం. నువ్వు అర్జెంటుగా రా, లేకపోతే నేనే మీ ఇంటికి వస్తా. ఏంటి, ఎందుకు రావు? నువ్వు ఇట్లా చెప్తావు, నువ్వు వినవే. నువ్వు ఇట్లా చెప్తే వినవు. నేనే వస్తున్నా నేనే వస్తున్నా మీ ఇంటికి. అంటే హలో, అంటే మన గర్ల్ ఫ్రెండ్కి ఒక మెసేజ్ పెడదాం. ఒక సెల్ఫీ పంపు. ఒకటికే వస్తుందేంటి? ఫోన్ చేద్దాం. హలో, ఏంటి వాట్సాప్లో బ్లాక్ చేసావా నన్ను? ఒకటే టిక్ ఎందుకు వస్తుంది? ఎందుకు బ్లాక్ చేసినావు? ఎందుకు బ్లాక్ చేసినావు? నేను చుట్టూ వీక్కో చచ్చిపోయాను. గొంతు కోసుకొని గోదావరిలో దూకి చచ్చిపోయాను. సూసైడ్ చేసుకుంటాను. నేను సూసైడ్ చేసుకునేటప్పుడు సూసైడ్ నోట్లో నీ పేరు రాసేస్తాను. అర్థమవుతుంది? అన్బ్లాక్ చేయి. అంటే నేను చచ్చిపోయినా కూడా నీకు ప్రాబ్లం లేదు. అయితే నేనే చంపేస్తా. బ్రేకప్ ఎవరికి? నీకా నాకా? నీకు నా నుంచి కావాలా? ఎందుకు నువ్వు నచ్చలేదు. మీ అమ్మ నచ్చలేదా? నా తమ్ముడికి కూడా నువ్వు నచ్చలేదు, కానీ లవ్ చేస్తలేనా? నా తమ్ముడి కళ్ళ కూడా ఉంటావు నువ్వు. బ్రేకప్ కావాలంట. బ్రేకప్ నువ్వు ఏంది? ఇప్పుడు నేను సడన్గా మర్చిపోవాలా? ఎట్లా? నువ్వేమన్నా ఇదా? నేను ఎందుకు మర్చిపోవాలా? నువ్వేమైనా ఎగ్జామ్లో రాసిన ఇదా మర్చిపోవడానికి? నిన్ను కాదు, నీ అమ్మమ్మని చంపుతా, నీ అమ్మమ్మ మీ అమ్మని చంపుతా, మీ నాన్నమ్మని చంపుతా, మీ నాన్నని చంపుతా, మీ ముత్తాత అమ్మమ్మని చంపుతా, నీ ఆఖరికి రేపు నీ పుట్టబోయే కూతురు అందరిని చంపేస్తా. కాంతాన్ని నేను లేపేస్తా. అర్థమవుతుందా? నువ్వు నాకు బ్రేకప్ చెప్పినావు అంటే నువ్వు బతకవు ఈ భూమి మీద. నేను బతక, నిన్ను బతక దయ్యమే, నిన్ను చంపుతా. ఐ లవ్ యూ. నాకు వెంటనే ఆన్సర్ చెప్పగలవా ప్లీజ్? కట్ చేసింది. నువ్వు నాకు ఐ లవ్ యూ చెప్తావా, లేకపోతే నా చేయి నరం కోసుకొని సావమంటావా? చెప్పవా? అయితే నువ్వు రేపు కాలేజీకి వస్తావు కదా, బండరాయి తీసి నేను నెత్తి మీద పట్టుకొడతా. నువ్వు ఐ లవ్ యూ చెప్పపోవాలా, లేదు నువ్వు నాకు ఐ లవ్ యూ అన్న చెప్పాను. నువ్వు లేదు, నువ్వు సావాలి. నువ్వు ల్యాబ్ బయటకు వస్తుంటే మీదకెళ్ళి ఇట్లా ఎత్తేస్తా. యూ హేట్ మీ? ఎందుకు నన్ను హేట్ చేస్తున్నావు? ఐఎమ్ బ్లాకా? నా వేలి కలర్ కూడా ఉండదే నీ ముఖము. అట్లాంటిది నువ్వు నన్ను ఎక్కిస్తావా నా కలర్ మీద? ఎంత ధైర్యమే నీకు? ఎక్కువ అవునా మరి నాతో ఉన్నప్పుడు తెలియదా నీకు? ఎక్కువ చేసినావు అనుకో, నేను మీ ఇంటికి వచ్చి మన పర్వటి వీడియోస్ అని మీ మమ్మీకి చూపెడతా. బాగుంది పిక్చర్, చూద్దాం. వావ్, స్క్రీన్ షాట్ తీసుకున్నా. బ్లాక్ స్క్రీన్ వస్తుంది ఏంటి? వ్యూ ఓన్లీ వన్సా? హలో,
కొత్త డ్రెస్ ఎందుకు కొన్నావు? కొత్త డ్రెస్ ఎందుకు కొన్నావు? ఎవరిని అడుక్కున్నావు? అవునేంది ఫోటో ఏంది వ్యూ వన్స్ ఎందుకు పెట్టినావు? వ్యూ వన్స్ ఎందుకు పెట్టినావు? నేను సేవ్ చేసుకోవద్దా నా గ్యాలరీలో? అంటే ఏంది మన మధ్యలో అప్పుడే ట్రస్ట్ పోయింది అంటే 2 సంవత్సరాల నుంచి మనం చేసినంత అంత గాలిలోకి పోయింది. దేవుడికి ఇచ్చినావా? అంటే నీ ఫ్రెండ్స్ వాళ్ళని మాత్రం ఇన్స్టాగ్రామ్లో పెట్టుకుంటూ నాకు మాత్రం వ్యూ వన్సా? అర్జెంటుగా నువ్వు నాకు అది పంపు ఇప్పుడు గ్యాలరీలోకి వెళ్ళి. ఓహో, అంటే డ్రెస్ కొన్నావు అంటే నేను ఎర్రి పుష్పాన్ని చేస్తున్నావు అన్నమాట, అంతేనా? అంటే నువ్వు ఎవరితోనో బయటికి షాపింగ్కి పోయినావు, వాడితో తిరిగి ఎంజాయ్ చేసి మళ్ళీ వాడి మీద ఎక్కడ డౌట్ పడతా అని చెప్పి డ్రెస్ కొన్నా డార్లింగ్ అనుకుంటే ఫోటో పెడతావా? అది కూడా వ్యూ వన్స్ క్రాప్ చేసి పెట్టినావు. పక్కన వాడిది వాచ్ చెయ్యి కనిపిస్తుంది బ్లాక్ కలర్ది. నన్ను ఎర్రి నా కొడుకుని చేయకు చెప్తున్నా. నీ అమ్మ నాతో ఇంత పెద్ద అబద్ధం, నీ అమ్మని జుట్టు మీకు చచ్చిపోతా. ఇదంతా కాదే నేను మీ ఇంటికి వచ్చి మీ నాన్నగారిని మన ఫోటోలోనే చూపిస్తా. నాకొద్దు, నాకు ఇదంతా ఏంటి వాడే నీకు ఎక్కువ అయిపోయిందా? అంటే ఇన్ని రోజులు నా పైసలు నేను అన్ని కొన్ని ఇచ్చిన అవన్నీ ఎక్కడెక్కడ తీసుకెళ్ళిండు, ఎక్కడెక్కడ టచ్ చేసిండు, ఎప్పుడు స్టార్ట్ అయింది, మీ ఫస్ట్ కేసు ఎక్కడైంది? అప్పుడే నన్ను అన్ని మర్చిపోయినవా? మొత్తం ఆడ తిప్పిన బోట్లో అక్కడ ఇక్కడ హక్సు కిస్ అన్ని మర్చిపోయినావా? అంటే నేను కూడా పరాయుడు అయిపోయినా, వాడిని చూడండి నేను పరాయుడు అయిపోయినా. ఇట్లా కాదే నేను గొంతు బతకాను, నేను కూడా బతకాను. కత్తి